నా పేరు కురం కన్నయ్య. నేను కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఈరోజు భారతదేశం మొత్తం గర్వించదగ్గ సుదినం. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో చరిత్రలు ఉన్నప్పటికీ యాక్చువల్ చరిత్ర ఇది దాచబడ్డ చరిత్ర. ఎందుకంటే భారతదేశంలో చెప్పుకోదగ్గ అతిపెద్ద ఏదైనా యుద్ధం ఉందంటే ఈరోజు ఏదైతే మనం జరుపుకుంటున్నామో ఇది శౌర్య దివస్. అయితే 500 మంది మహర్లు 28,000 మంది పీష్వా బ్రాహ్మణులను ఉరికిచ్చి మరి ఒక్కొక్కరు 50 చొప్పున పీష్వా బ్రాహ్మణుల తలలు నరికి ఏ విధంగా అయితే భారతదేశం రక్షించుకున్నారో, అంటే ఆ కాలంలో ఉన్న సామాజిక అసమానతలు, బ్రాహ్మణుల ఆధిపత్యం, మనువాదులు, ఆర్ఎస్ఎస్ లాంటి శక్తుల వల్ల దళితులు కానీ భారతదేశ మూలవాసులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను అణిచివేయాలని చెప్పి ఎన్నో రకాలైన కుట్రలు చేయడము, మనుస్మృతి అనే అధర్మాన్ని పాటిస్తూ ఈ రకమైన లేనిపోని వివక్షలు సృష్టించి ఇంత అణిచివేతను గురి చేయడం వల్ల ఇల్లు మూసి కొడితే పిల్లు కూడా పులైతున్న మాదిరిగా ఆనాడు అసలైన భారతీయ మూల దేశవాసులైన మహర్లు, అంటే మహారాష్ట్రలో మహర్లన్నా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాలలన్నా ఇద్దరు ఒకటే. వారు 500 మంది ఈ బానిస బ్రతుకును మనకెందుకు, పోతే ప్రాణమైన పోదాం కానీ ఆత్మగౌరవంతో బతుకుతామని చెప్పి ఈ 500 మంది 28 మంది పీష్వా బ్రాహ్మణుల వాళ్ళ యొక్క పొగరును అణిచి అసలైన విజయాన్ని దక్కించుకున్నారు. ఇది దళితులు కాకుండా భారతదేశం పుట్టిన ప్రతి బిడ్డ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరూ ఇది గర్వించదగ్గ విషయము. దీన్ని మర్చిపోకుండా చరిత్రకు తెలియజేయాలని చెప్పి విశ్వరత్న, ప్రపంచ దేశాలు మెచ్చిన భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న గారు, ఆయనకు భారతరత్న అనే బిరుదు కూడా చాలా తక్కువ, ఆయనకు విశ్వరత్ననే ఇవ్వాలి. అంతటి మహామేధావి రచించిన భారత రాజ్యాంగం మనం దాంట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నీట్గా బట్టలు వేసుకోవడం కానీ స్వేచ్ఛా స్వాతంత్రంతో బతకగలుగుతుంది. లేకపోతే ఈ మనధర్మ శాస్త్రం అనే అధర్మ శాస్త్రం వల్ల మళ్ళీ మూతికి ముట్టికి చాటగట్టి మళ్ళీ ఎప్పుడో మనం బానిసలోకి వెళ్ళిపోతున్నాం, బానిసత్వంలో. సో అలాంటి మనధర్మ శాస్త్రాన్ని మంటల్లో తగలబెట్టే మనం ఉన్నాం కాబట్టి ఇప్పటికి భారతదేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు ఊపిరి పీల్చుకోగలుగుతున్నాయి. సో ఈ రకమైన, అంటే మనము అంటరాని వాళ్ళం కాదు, అసలైన వాళ్ళం, భారతదేశాన్ని పరిపాలించిన బౌద్ధ రాజులం మనమే అసలైన వాళ్ళం అన్న చరిత్రని మన భావితరాలకు, మన తమ్ముళ్ళకు, అంటే నా తర్వాత పుట్టిన ఒక్క సెకండ్ తర్వాత పుట్టిన వాళ్ళు కూడా నాకు తమ్ములే, నాకంటే ఒక్క సెకండ్ కంటే ముందు పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు నా అన్నలే. సో ఈ రకంగా మనమే అసలైన వాళ్ళం, మనదే ఈ భారతదేశం. సో మన భారతదేశాన్ని యూరోప్ ప్లస్ యురేషియా అంటే ఎక్కడో యూరోప్ నుంచి ఇరాన్ ప్లస్ ఏషియా ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇరాన్లోని పోర్ట్లాండ్ దేశం నుంచి వచ్చిన ఒక యాంటీనా గ్రూప్ ఉంటుంది. 3% పీపుల్ ఆ భారతదేశంలోకి చొచ్చుకొని పందికొక్కులాగా వచ్చి లేనిపోని మతమౌఢ్యాలను, ఈ మూఢనమ్మకాలను ప్రేరేపించి మనకు అజ్ఞానం నెట్టివేయబడి విజ్ఞానాన్ని దూరం చేస్తూ మూఢనమ్మకాలను ముంచుతూ ఈ రకంగా మనల్ని విజ్ఞానం వైపు లేకుండా ఈ రకంగా చేస్తారు. సో ఈ మతమౌఢ్యాల నుంచి మూఢనమ్మకాలను బయటకు వచ్చి భారత రాజ్యాంగాన్ని చదివి మనం చైతన్యవంతమై అసలైన చరిత్ర ఏంటిది, మన నిజంగా దాచబడ్డ చరిత్ర ఏంటని ప్రతిదాన్ని కనుక్కొని మూలాల్లోకి వెళ్ళి మనమే నిజమైన భారతదేశ వాసులమని గ్రహించి అందరూ మేల్కొని చైతన్యవంతులై బాబాసాహెబ్ రాసిన రచనలు తెలుసుకోండి, ఆయన రాసిన ప్రతి పుస్తకాన్ని చదవండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ అంటే ఎవరు, ఈ మత మార్పులకు కారణాలు ఏంటి, ఇప్పుడు ఆత్మగౌరవం అంటే ఏంటి, ఎందుకు మతాలు మారడానికి మూల కారణం ఏంటిది, ఇది కూడా కనుక్కోండి. భారతదేశం మనది, ఈ భారతదేశాన్ని మనమే పరిపాలించుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ కలిపితే 80% మంది ఓటు బ్యాంకు, కేవలం 3% వాళ్ళు మన రాజ్యం ఏడుతారు అంటే ఎంత సిగ్గుచేటో చూసుకోండి. ఒక మేకను 5,000కు కొంటారు, అలాంటిది మనం ఒక 500కు 1,000 రూపాయలకు అమ్ముడుపోతున్నాం. మహాత్మా కాదు కానీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఏమన్నాడంటే ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వారికే ఓటు ఇవ్వాలన్నాడు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడు, రాజకుటుంబాలకు మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలన్నాడు. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమన్నాడు, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకే ఓటు ఇవ్వాలన్నాడు. అప్పుడు గ్రాడ్యుయేట్ చేసిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే.